నమస్కారం. శరన్నవరాత్రుల సమాహారం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అనునిత్యం ఆధ్యాత్మిక దీప్తిని ప్రకాశింపజేసే ధర్మ సందేహాలు కార్యక్రమంలో శరన్నవరాత్రుల సందర్భంగా దేవి అలంకారాల ప్రత్యేకంగా మీకు అందిస్తోంది. అందులో భాగంగా 8వ రోజు అమ్మవారు సౌమ్య రూపంలో మహిషాసుర మర్దిని దేవిగా, శాక్తేయ రూపంలో మహాగౌరీదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ సందర్భంలో ఆయా రూపాలలో అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి, ఏ పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి తదితర అంశాలకు సంబంధించి ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్ ద్వారా పంపించిన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. తప్పకుండా. విజయవాడ నుంచి సౌమ్య రాస్తున్నారు. మహిషాసుర మర్దిని అవతార వైశిష్ట్యం ఏమిటి? ఆమెను నిత్యం పూజించవచ్చా? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మహిషాసురమర్దిని అవతార వైశిష్ట్యం చాలా విశేషమైందండి. అమ్మవారి అవతారాల్లో మహిషాసురమర్దిని ఒక ప్రత్యేకమైన సన్నివేశంలో, ఒక ప్రత్యేకమైన అవసరం కోసం ఆవిర్భవించింది. దేవి భాగవత పురాణంలో ఈ కథని చాలా వివరంగా చెప్పారు. రంభుడు అనే ఒక రాక్షసుడు, ధను అనే రాక్షసుడు ఉన్నాడు. వాడికి రంభుడు, కరంభుడు అని 2 బిడ్డలు. వీళ్ళిద్దరూ తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తే ఎవరు ఇంద్ర పదవికి వచ్చేస్తారు అని భయపడి ఇంద్రుడు కరంభుడిని చంపేశాడు. దాంతో రంభుడు పగబట్టి ఇంకా విశేషమైన తపస్సు చేసి మహిషుడిని కన్నాడు. మహిషుడిని కనడం ఏమిటి? చాలా విచిత్రమైన మాట. నాకు దేవతల్ని జయించే శక్తి, చావులేని శక్తి కలిగిన కుమారుడు కావాలి అని కోరాడు బ్రహ్మదేవుడిని. ఆయన అన్నాడు, సరేనయ్యా, నీకు ఆ వరం ఇస్తున్నాను. నువ్వు ఎవరిని చూస్తూ ఈ ప్రేమభావనతో, కామభావనతో చూస్తావో వారి యందు నీకు సంతానం కలుగుతుంది అంటే అతడు ఒక మహిషి వంక చూశాడు, ఒక గేదె వంక చూశాడు. ఆ కోరిక కలిగింది. వారిద్దరికీ సంతానంగా ఈ మహిషుడు పుట్టాడు. అంటే తల్లేమో మహిష లక్షణం కలిగింది, తండ్రేమో అసుర లక్షణం కలిగినవాడు. ఈ రెండు కలిసి వాడు మహిషాసురుడయ్యాడు. వాడు అద్భుతమైన తపస్సు చేసి ఒక వరం పొందాడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి. ఏం వరం పొందాడు అంటే, నాకు పురుషులు ఎవరి చేతిలో మరణం లేకుండా ఉండుగాక అని వరం కోరాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి? స్త్రీలు ఎలాగూ చంపలేరు కాబట్టి పురుషుల చేత చావు లేకుండా ఉంటే చాలు నాకు అని. మనకి చిత్రం ఏమిటంటే, ఈ చావు లేకుండా ఉండాలని వరాలు కోరతారు రాక్షసులందరూ కూడా. అంటే అర్థం ఏంటంటే, చావు అంటే వాడు హళిలు చస్తున్నారని అర్థం. చావంటే భయం ఉన్నవాడే నాకు చావు లేకుండా వరం కావాలని అడుగుతాడు. చావంటే భయపడవలసిన అవసరం లేదు. నిజమైన సాధకుడు చావంటే భయపడ్డు, చావు అనివార్యమని గుర్తిస్తాడు. కానీ వీడు చావు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే చావంటే భయపడుతున్నాడు. చావు రావడానికి వీలైన దుందుడుకు చేష్ట ఏదో చేయబోతున్నాడు అనమాట. ఇది చెయ్యాలి, అయినా చావు రాకూడదని కోరుకుంటున్నాడు. తథాస్తు అన్నారు బ్రహ్మదేవుడు. అయిపోయింది. వీడు ఇంకా విజృంభించి లోకకంటకుడై మహర్షుల్ని బాధిస్తున్నాడు, దేవతల్ని ఏడిపిస్తున్నాడు, దుర్మార్గాలన్నీ ఆచరిస్తున్నాడు. అప్పుడు దేవతలందరూ ప్రార్థిస్తే అమ్మ అవతరించింది. ఎలా అవతరించింది అంటే, సకల దేవతల యొక్క శక్తులు అమ్మలోకి వచ్చాయి. ఆ దేవతల శక్తులే అమ్మ రూపాన్ని పొందాయి. మహిషాసురమర్దినిగా ఆమె అవతరించింది. అంటే ఒక్క మహిషాసురమర్దిని స్వరూపం సృష్టిలో ఉన్న సమస్తమైన దేవతల యొక్క సమాహార స్వరూపం. అంతేకాక విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని అమ్మవారికి ఇచ్చాడు, పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని అమ్మవారికి ఇచ్చాడు. ఇలా దేవతలందరూ కూడా తమ తమ ఆయుధాలను అమ్మవారికి సమర్పణం చేశారు. అంటే అమ్మా, నీవిస్తే వచ్చిన శక్తి ఇది, మళ్ళీ నీకు లోక కళ్యాణానికి అవసరమైన ఈ కార్యక్రమం కోసం నీకు సమర్పణం చేస్తున్నాను, ధార పోస్తున్నాను అనే అభిప్రాయంతో దేవతలందరూ తమ సమర్పణ బుద్ధిని అమ్మకు అందించారు. ఆ ఆయుధాలు అందించడం ద్వారా. అందువల్ల ఈ ఆయుధాలన్నీ చేపట్టి 8 భుజాలతో మహిషాసుర మర్దినిగా ఆమె అవతరించింది. అయితే జగన్మోహనమైన ఆమె రూపాన్ని చూసి ఆ మహిషుడు ఆమె యందు కామభావనతో కామప్రేలాపనలు చేశాడు, రాయబారుల్ని పంపించాడు. అంటే జగన్మాతను చూడవలసిన రూప పద్ధతికి భిన్నంగా ఆమె యందు కూడా కాముకమైన స్వభావాన్ని ప్రకటించాడు. అంటే కాముకత్వం, అజ్ఞానం, అహంకారం కలిస్తే వాడు మహిషాసురుడు. ఆ మహిషాసురుని సంహరించడం అంటే ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో ఉండే కాముకత్వాన్ని, ప్రతి జీవిలో ఉండే స్వార్థాన్ని, ప్రతి జీవిలో ఉండే అజ్ఞానాన్ని, అహంకారాన్ని సంహరించడమే మహిషాసురుణ్ణి సంహరించడం అనేది దానిలో మనకు తెలుస్తుంది. అంటే అందువల్లనే ఈ నవరాత్రి రోజుల్లో అమ్మవారిని తల్లిగా భావించి పూజించమని, అంటే ప్రతి స్త్రీని మాతృమూర్తిగా భావించి చూడాలి అనే ఉద్దేశానికి, దానికి భిన్నంగా ఉన్నవాడికి ఏం జరిగింది? వాడిని సంస్కరించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, కానీ వాడు సంస్కరించబడలా. సంస్కరించడానికి కుదరనప్పుడు సంహరించడమే జరుగుతుంది. కాబట్టి మహిషాసుర సంహారం జరిగింది. అందువల్ల ఈ అవతారమూర్తికి ఒక విశిష్టత, ప్రత్యేకత ఉంది. ఇక ఈ అవతారమూర్తిని ప్రతినిత్యం పూజించవచ్చునా
అమ్మవారిని ఎలాగో పూజించుకుంటున్నాం, మహిషాసురమర్దిని అనే పేరుతో ఈ రూపంతో ప్రతినిత్యం పూజించవచ్చునా అంటే మనకి సౌమ్య దేవతలు కొందరు, ఉగ్ర దేవతలు కొందరు ఉన్నట్టుగా సంప్రదాయం చెప్తోంది. ఈ ఉగ్ర దేవతల్ని ప్రతినిత్యం ఆరాధించడానికి ఒక నియమం ఉంది. ఒక ప్రత్యేకమైన నియమాన్ని తెలుసుకుని పాటిస్తే తప్ప ప్రతినిత్యం ఆరాధించే అవకాశం లేదు. కాబట్టి ఈ పర్వదినాల్లో మాత్రం ఆరాధిస్తూ మిగిలిన రోజుల్లో ఆమెను స్తోత్రపారాయణ లాంటిది చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకమైన అర్చా విధానంతో ఆ ఉగ్రదేవతని ఆరాధించడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయంగా పెద్దలు చెప్పారు. అందువల్ల సౌమ్య దేవత రూపంగా ఉండే అమ్మవారిని పూజించుకుంటూ ఈ ఉగ్రదేవతా మూర్తి ఎందుకు వచ్చింది, ఏ సన్నివేశంలో అవతరించింది తెలుసుకుని దాని ద్వారా ఒక సందేశాన్ని మనం పొందినట్లయితే ఒక సత్ఫలితం ఉంటుంది. మన అంతరంగంలోనే ఉన్న మహిషుడు అంతరిస్తాడు, మన అంతరంగంలో మహిషాసురమర్దిని అవతరిస్తుంది. ఆనాడు దసరా పండుగకు ఒక సార్థకత ఏర్పడుతుంది. అది పెద్దల అభిప్రాయం. కాకినాడ నుంచి గాయత్రి రాస్తున్నారు. ఏమంటున్నారు? మహిషాసుర మర్దిని అనుగ్రహం కోసం నిత్యం పఠించాల్సిన స్తోత్రం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మహిషాసురమర్దిని స్తోత్రమే ఉన్నది. మహిషాసురమర్దిని అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందడానికి, సాధకులందరికీ సౌకర్యంగా ఉండడానికి మహనీయులైన ఆదిశంకరులు మనకు అందించిన దివ్యాద్భుతమైన స్తోత్రం జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే అన్న పేరుతో అయ్యగిరి నందిని అని ప్రారంభమవుతుంది. చాలా ఉదాత్తమైన శ్లోకం, అద్భుతమైన ఛందస్సులో రసరమ్యంగా అమ్మవారి తత్వం మొత్తం పుణికిపుచ్చుకునేలాగా ఆ రచన సాగుతుంది. ఆ స్తోత్రాన్ని అనునిత్యం పఠించుకోవచ్చు. అమ్మవారి ప్రత్యేకమైన మహిషాసురమర్దిని అర్చన ప్రతిరోజు చేయడానికి నిషేధం ఉన్న ఈ స్తోత్రపారాయణ హాయిగా రోజు చేసుకోవచ్చు భక్తులందరూ కూడా. మరో ఉత్తరంలో వారి సందేహం సిద్ధం అండి. తప్పనిసరిగా. హైదరాబాద్ నుంచి లలిత రాస్తున్నారు. మహిషాసుర మర్దిని అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. మహిషాసురమర్దిని అమ్మవారికి ప్రధానంగా పులగం నైవేద్యం చేస్తారండి. పులగం అంటే పెసరపప్పుతో కూడిన అన్నం. ఈ పెసరపప్పుతో కూడిన అన్నం ఏం చేస్తుందంటే మహిషాసురమర్దిని రూపంలో ఉండే ఉగ్రతత్వం మనలో ప్రవేశించకుండా ఆ ఉపదేశం మాత్రం మనకు అందేందుకు కావలసిన శరీర తత్వంలో దాన్ని రెగ్యులేట్ చేస్తుంది, శరీర తత్వాన్ని నియంత్రిస్తుంది. ఆ ఆహారం ఆ లక్షణం ఉంది దానిలో. దాంతోపాటుగా ఎముకల పటుత్వాన్ని ఇచ్చే గుణం కూడా ఉంది. శాక్తేయమైన సంప్రదాయం ప్రకారం ఒక్కొక్క ఆహారాన్ని ఒక ప్రసాదంగా వినియోగించడంలో శరీరంలోని వివిధ ధాతువుల్లో ఉండే దేవీ తత్వాన్ని అమ్మ అనుగ్రహం ద్వారా పెంపొందించుకోవడానికి వీలైన విధానం ఉంది. ఇది లలితా సహస్రనామాల్లో కూడా దానికి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి. ఆ దృష్టితో ప్రత్యేకించి మహిషాసురమర్దిని అమ్మవారికి అర్చన చేసే రోజున ప్రధానంగా పులగం నివేదన చేయాలి అనేది పెద్దలు చెప్పారు. పాయసం కూడా నివేదన చేయవచ్చు, పులగం ప్రధానం. చెన్నై నుంచి రాధిక రాస్తున్నారు. నవదుర్గా క్రమంలో మహాగౌరి అవతార విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నవదుర్గా అన్న పేరుతో అమ్మవారు విశేషంగా 9 రూపాలు ధరించింది అని మనకి సంప్రదాయం చెప్తోంది, శాక్తేయమైన సంప్రదాయం. ఈ 9 రూపాల్లో ఒక రూపం మహాగౌరి. మహాగౌరి అంటే మనకు తెలిసిన గౌరి మామూలుగా పరమేశ్వరుడి భార్య, పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి పరమేశ్వరుడిలో అర్ధభాగంగా మారిపోయిన గౌరీదేవికి పార్వతి అని ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ ఈమె మహాగౌరి అంటే మూలస్వరూపిణి అని. మనకి లలితా సహస్రనామాల్లో మూల ప్రకృతి అని ఒక నామం ఉంది. ఆ మూల ప్రకృతియే మహాగౌరి అనే పేరుతో పిలువబడుతుంది. ఈ మహాగౌరి దేవతకు ఒక విశిష్టత ఉందండి. మహాగౌరి దేవత ప్రకృతి స్వరూపిణి, శక్తి స్వరూపిణి. సృష్టిలో ఏ మానవుడిలో ఏ రకమైన శక్తి ఉన్నా, ఏ విశిష్టత ఉన్నా కేవలం మహాగౌరి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుందని, అందువల్ల మానవుడు మహాగౌరిని ఆరాధించడం ద్వారా తాను ఏ రంగంలో విశేష పరిశ్రమ చేయాలనుకున్నా అది సఫలమవుతుందని, ఆ రంగంలో విశేషమైన నైపుణ్యాన్ని సాధించుకోగలుగుతాడని కూడా పెద్దలు తెలియచేశారు. అందువల్ల మహాగౌరీ దేవత అర్చన సాధకుడికి సర్వ శుభదాయకం. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే. కోదాడ నుంచి జానకి రామయ్య రాస్తున్నారు. మహాగౌరీ ప్రసన్నతకు నిత్యం పఠించాల్సిన మంత్రం ఏమిటి, ఆమెకు ఏ నైవేద్యాలు అర్పించాలి వివరించండి అంటూ రాస్తున్నారు. మహాగౌరీ దేవతని ఆరాధించడానికి ప్రత్యేకంగా మహాగౌరీ దేవతా మంత్రమే ఉంది. మనకి చాలా మంత్రాలు ఉన్నాయి. 15 అక్షరాల మంత్రం, పంచదశి మంత్రం ఉంది. దానికి శ్రీ అనే అక్షరాన్ని జోడిస్తే అది షోడశాక్షరి అవుతుంది, 16 అక్షరాల మంత్రం. ఇవి కాకుండా ప్రత్యేకించి గౌరీ దేవతా మంత్రమే ఉంది. గౌరీ షడక్షరీ మంత్రం అంటారు దాన్ని. ఓం శ్రీ గౌరీ దేవతాయై నమః అనేది. దీనికి మహా జోడిస్తే ఓం శ్రీ మహాగౌరీ దేవతాయై నమః. ఈ మంత్రాన్ని అయితే మంత్రాన్ని ఉపాసించాలంటే మాత్రం ఉపదేశం తీసుకోవాలి.
స్తోత్రపారాయణలకి భక్తే ప్రమాణం. భక్తి ఉంటే చాలు స్తోత్రపారాయణ చేసుకోవచ్చు. ఎవరైనా ఏ సమయంలో అయినా స్తోత్రపారాయణ చేసుకోవచ్చు. శుచిగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకుని స్తోత్రపారాయణ చేసుకోవచ్చు. కానీ మంత్రానికి మాత్రం ఒక ఉపదేశం విధానం ఉంటుంది. ఈ మంత్ర జపం బాగా విశేష సంఖ్యలో చేసి అనుభూతి పొందిన వారి దగ్గర నుంచి తీసుకోవాలి. అది కూడా ఒక నియమం. ఎందుకని అంటే బాగా రక్తం ఉన్నవారు కదా ఇంకొకరికి రక్తాన్ని ఇవ్వగలిగింది. మంత్రజపం విశేషంగా చేసిన వారు మాత్రమే మరొకరికి మంత్రోపదేశం చేయగలుగుతారు. వారి దగ్గర నుంచి మంత్రాన్ని తీసుకోవాలి. తీసుకుని ఈ ఓం శ్రీ మహాగౌరీ దేవతాయై నమః అనే ఈ మంత్రాన్ని ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు జపించడం అనేది మంత్ర విధానం. అయితే ఈ మంత్రం తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒకే ప్రదేశంలో ప్రతినిత్యము మంత్ర జప సాధన చేయాలి. అలాగే ఒకే సమయంలో కూడా చేయడానికి ప్రయత్నించాలి. అంటే దేశ నియమం, కాల నియమం ఉన్నాయి మంత్ర జపానికి. స్తోత్రానికి అయితే అటువంటి నియమాలు లేవు. ఈ నియమాలు పాటిస్తూ గనక ఈ మంత్రజపం చేస్తే మహాగౌరీ దేవత అనుగ్రహాన్ని పుష్కలంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మహాగౌరీ దేవతకు పాయసాన్నం, పాయసాన్న ప్రియ అనేది అమ్మవారి నామాల్లో ఒక నామం. అది మహాగౌరీ దేవతను ఉద్దేశించి కూడా చెప్పారు. అందువల్ల పాయసాన్నం అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యంగా ఉంది పెద్దలు చెప్పిన విధానంలో.